తెరపైకి నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం బట్టబయలైంది. లేడీ డాన్ అరుణకి సంబంధించిన ఒక ఫోన్ కాల్స్ బట్టబయలయ్యాయి. పోలీసులకి రౌడీ షీటర్ శ్రీకాంత్ వాయిస్ రికార్డ్ అయింది. అరుణ గురించి ఇద్దరు రౌడీ షీటర్లు శ్రీకాంత్ మరియు జగదీష్ మధ్య వివాదం కూడా జరిగిందట. అరుణ తనని చంపేందుకు స్కెచ్ వేసిందని శ్రీకాంత్తో జగదీష్ గొడవకు దిగాడట. డబ్బులు ఎక్కడెక్కడ వసూలు చేస్తుందో శ్రీకాంత్కి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు జగదీష్. అయితే గ్యాంగ్ నుంచి బయటకు వస్తే చంపేస్తారా అంటూ జగదీష్ నిలదీశాడు కూడా. తనకేం సంబంధం లేదంటూ రౌడీ షీటర్ శ్రీకాంత్ మాట్లాడుకొచ్చాడు. ఆడియోలో సంచలనంగా మారింది ఇప్పుడు ఆడియో. ఒకసారి ఆడియోలో ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. అన్నా అన్నా బాగున్నానా? ఏముందన్నా? ఏముందన్నా? అరుణక్క చెప్పులన్నా రాజా నీకు అగో లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు కొడుకును అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమి అనలా అన్నాము. తప్పైపోయింది, క్షమించండి. సరేనా? ఓకేనా? అక్కెందుకన్నా మా నాన్ననా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే దాన్ని పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి వాళ్ళకి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాకు. నేనే జీవితాలు నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా? అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండా. నిన్న రాజా నేనేమన్నా అమాయకపు మొట్టలు అయినా మీరేం అనలా. గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి.